మరణం తర్వాత ఏం జరుగుతుంది? స్వర్గం, నరకం ఇవి మనకు బాగా తెలిసినవే కదా. కానీ ఈ రెండింటికీ మధ్యలో ఉండే ఒక అత్యంత ఆసక్తికరమైన, కాస్త సంక్లిష్టమైన స్థితి గురించి ఇస్లామిక్ మూలగ్రంథాలు ఏం చెప్తున్నాయో ఈరోజు మన ఈ విశ్లేషణలో చూద్దాం. ఇది కేవలం ఒక ప్రదేశం గురించి కాదు సుమా, కర్మల ఫలితాలు, అంతిమ న్యాయం ఎలా ఉండబోతోంది అనే దానిపై ఒక అద్భుతమైన వివరణ. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ మొత్తం కాన్సెప్టుకు పునాది ఏమిటంటే, ఒకవేళ ఒక మనిషి చేసిన మంచి పనులు, అలాగే చెడు పనులు దైవ న్యాయస్థానంలో తూకం వేసినప్పుడు ఒక్క గ్రాము కూడా తేడా లేకుండా రెండు వైపులా ఖచ్చితంగా సమానంగా ఉంటే ఏం జరుగుతుంది? ఒకసారి ఆలోచించండి. అద్భుతంగా ఉంది కదా ఈ ఊహ. ఆ త్రాసు ఏవైపు మొగ్గు చూపకపోతే ఆ మనిషి ఎక్కడికి వెళ్ళాలి? ఈ ప్రశ్నతోనే మన అసలు కథ మొదలవుతుంది. సాధారణంగా ఇలాంటి సందేహం ఎవరికీ రాదు, కాని ఈ మూల గ్రంథాల్లో దీనికి అద్భుతమైన సమాధానముంది. ఇక విభాగం 1, ఎత్తైన ప్రదేశం. ఈ భావనను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఆ ప్రదేశాన్ని కొంచెం విజువలైజ్ చేసుకోవాలి. గ్రంథాలు ఈ సమూహాన్ని అస్హాబుల్ ఆరాఫ్ అంటున్నాయి. అంటే ఎత్తైన ప్రదేశాల్లో ఉండేవారు అని అర్థం. ఒకవైపు అంతులేని ఆనందాన్నిచ్చే స్వర్గం, మరోవైపు భయంకరమైన నరకం. ఈ రెండింటికీ సరిగ్గా మధ్యలో ఒక భారీ గోడ లేదా ఒక ఎత్తైన అడ్డుతెరలాంటిదుంటుంది. ఈ వ్యక్తులు సరిగ్గా ఆ ఎత్తైన గోడపై ఉండిపోతారు. అటు స్వర్గంలోకి వెళ్లలేరు, ఇటు నరకంలోనూ పడరు. నిజంగా ఇదొక ఉత్కంఠభరితమైన స్థానం కదూ. ఇప్పుడు విభాగం 2 చూద్దాం. కర్మల సమానత్వం. అసలు వీళ్ళు ఈ మధ్యస్థ ప్రదేశంలో ఎందుకుండిపోయారు అనేది ఇక్కడ అసలు పాయింట్. వాక్యాలేం చెబుతున్నాయంటే, వారి పుణ్యాలు, పాపాలు 100% సమానంగా తూగాయన్నమాట. త్రాసులో ఏ ఒక్క వైపు కూడా అణువంత బరువు ఎక్కువ లేదు. ఒక్క పుణ్యకార్యం ఎక్కువ ఉన్నా నేరుగా స్వర్గానికి వెళ్ళిపోయేవారు, లేదా ఒక్క పాపం ఎక్కువ ఉన్నా నరకానికి వెళ్లేవారు. కాని ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వల్ల, ఈ కర్మల సమానత్వం కారణంగా వారు ఆ ఎత్తైన ప్రదేశంలో అలా ఆగిపోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఎటూ తేలని ఇలాంటి పరిస్థితిలో ఎవరికైనా భయమో, ఆందోళనో ఉంటుంది కదా. కాని వీరు నిరాశకు గురికారు. సృష్టికర్త కారుణ్యంపై వీరికి అపారమైన నమ్మకం ఉంటుంది. తమ కర్మలు స్వర్గానికి తీసుకెళ్లకపోయినా ఏదో ఒక క్షణంలో దైవకరుణ తమను కాపాడుతుందనే ఒక బలమైన ఆశతో వారు ఎదురుచూస్తుంటారు. అంటే అదొక శిక్ష కాదు, దైవకరుణ కోసం నిరీక్షించే ఒక పవిత్రమైన సమయం అన్నమాట. తర్వాత విభాగం 3, స్వర్గవాసులకు పలకరింపు. ఆ ఎత్తైన ప్రదేశమనేది ఈ రెండు ప్రపంచాలను స్పష్టంగా చూసే ఒక అద్భుతమైన వ్యూ పాయింట్ లాంటిది. అక్కడ నుండి కుడివైపుకు చూస్తే అద్భుతమైన స్వర్గపు దృశ్యాలు కనిపిస్తాయి. ఆరాఫ్ ప్రజలు అటు స్వర్గంలో ఉన్నవారిని ఇట్టే గుర్తుపట్టేస్తారని ఖురాన్ చెబుతోంది. ఎలాగంటే, వారి ముఖాల్లోని ప్రశాంతత, కాంతి లేదా వారి ఆనవాళ్లను బట్టి ఒకప్పుడు భూమిపై తమతో పాటు ఉన్నవాళ్లే కదా అని వారు స్పష్టంగా గుర్తించగలుగుతారు. అలా స్వర్గవాసులను చూడగానే ఆరాఫ్ అధ్యాయం 46వ వాక్యం ప్రకారం ఎంతో ఆప్యాయంగా మీకు శాంతి కలుగుగాక అని బిగ్గరగా పలుకరిస్తారు. ఇక్కడ అద్భుతమేమిటంటే, ఆ మాటల్లో ఏమాత్రం ఈర్ష్య ఉండదు. తాము కూడా త్వరలో అక్కడికి వస్తామనే ఒక తీపి నిరీక్షణ, వారితో కలిసిపోవాలనే బలమైన కోరికే ఆ పలకరింపులో కనిపిస్తుంది. అంత అద్భుతమైన జీవితం ఎదురుగా కనిపిస్తున్నా దైవాజ్ఞ కోసం ఎంతో సహనంతో వాళ్లు వేచి ఉంటారు. ఇక విభాగం 4, నరకానికి వ్యతిరేకంగా ప్రార్థనలు. కాని అకస్మాత్తుగా కథనం ఒక భయంకరమైన మలుపు తిరుగుతుంది. వారు తమ దృష్టిని ఎడమవైపుకు మళ్లించగానే అప్పటిదాకా ఉన్న ప్రశాంతత ఒక్కసారిగా మాయమైపోతుంది. ఆ ఎత్తైన స్థానం నుండి నేరుగా అగ్నిగుండంలో ఉన్న నరకవాసులను చూడాల్సి వస్తుంది. ఆ భయానక దృశ్యాలు, ఆ రోదనలు చూసి ఈ ఆరాఫ్ ప్రజలు తీవ్రమైన భయాందోళనలకు గురవుతారు. ఆలోచించండి, ఒకవైపు అంతులేని శాంతి, మరోవైపు అంతులేని భయం. ఈ రెంటి మధ్య నలిగిపోవడం ఎంతటి ఉద్విగ్నభరితమైన పరిస్థితో కదా. ఆ దారుణమైన శిక్షను కళ్లారా చూసినవారు వెంటనే సృష్టికర్తను వేడుకుంటారు. 47వ వాక్యం ప్రకారం, ఓ ప్రభూ, మమ్మల్ని మాత్రం ఈ దుర్మార్గుల్లో చేర్చకు అని ఆర్తిగా ప్రార్థిస్తారు. ఏ క్షణంలో త్రాసు అటుమొగ్గు చూపుతుందో అన్న భయంతో ఆ శిక్షలో తాము ఏమాత్రం పాలు పంచుకోకూడదని వారు ఎంతో దీనంగా వేడుకోవడం ఈ వాక్యంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక చివరిగా విభాగం 5, అహంకారంపై ఒక గుణపాఠం. నరకంలో శిక్ష అనుభవిస్తున్న వారి వంక చూస్తున్నప్పుడు
వారికి కొన్ని పరిచిత ముఖాలు కూడా కనిపిస్తాయి. గతంలో భూమిపై అత్యంత అహంకారంతో ప్రవర్తించిన, తమకు తామే గొప్ప అనుకున్న పూర్వ స్నేహితులను, నాయకులను వారు ఆ అగ్నిలో గుర్తుపడతారు. ఒకప్పుడు భూమి మీద అంతలా ఆధిపత్యం చెలాయించిన వారి దుస్థితిని చూసి ఆరాఫ్ ప్రజలు వారితో సూటిగా మాట్లాడతారు. నిజానికి ఆ సంభాషణ కేవలం వారి మధ్యే కాదు, మానవాళికంతటికీ ఒక అద్భుతమైన గుణపాఠం. 48వ వాక్యంలో వారు ఆ అహంకారులను సూటిగా ఒక ప్రశ్న అడుగుతారు. చూశారా, మీ ముఠాలుగాని, మీరు గొప్పగా భావించి పోగు చేసుకున్న ఆస్తులుగాని ఈరోజు మీకు ఏమైనా పనికొచ్చాయా అని. ఇది చాలా లోతైన ప్రశ్న గదూ. భూమిపై వారు నమ్ముకున్న ఆస్తులు, సైన్యము, సామాజిక హోదా, దైవ న్యాయస్థానంలో ఏమాత్రం రక్షణ కల్పించలేకపోయాయని వీరు నిర్మోహమాటంగా ఎత్తిచూపుతారు. ఆధిపత్యం చెలాయించిన వాళ్లంతా ఇప్పుడు పూర్తిగా నిస్సహాయులుగా మిగిలిపోతారు. ఇక్కడే అసలైన జీవిత సత్యం మనకు బోధపడుతుంది. ఈ ప్రాపంచిక సంపద, పేరు ప్రఖ్యాతులు అంతిమంగా గడ్డిపోచతో సమానం. భూమిపై ఉన్నప్పుడు ఈ అహంకారులు పేదలను, వినయస్తులను చూసి వీరికి దైవకారుణ్యం లభించదు అని ఎగతాళి చేసేవారు కదా. వారి తీర్పులు ఎంత తప్పో ఇక్కడ నిరూపించబడుతుంది. సమాజంలో ఎవరైతే చిన్నచూపు చూడబడ్డారో ఆ వినయపూర్వకమైన వారే ఇప్పుడు ఉన్నత స్థానాలకు చేరుకొని దైవకరుణను పొందుతారు. ఆ సస్పెన్స్, ఆ సుదీర్ఘ నిరీక్షణ అంతా కూడా ఎట్టకేలకు ఒక అద్భుతమైన తీర్పుతో ముగుస్తుంది. ఆరాఫ్ అధ్యాయంలోని 49వ వాక్యం ఒక శక్తివంతమైన ప్రకటనను తెలియజేస్తోంది. ఎవరినైతే అహంకారులు భూమిపై చిన్నచూపు చూశారో, ఎవరైతే దైవ కరుణ కోసం ఆ ఎత్తైన ప్రదేశంలో అంతలా ఎదురుచూశారో వారికి అభయమిస్తూ దైవం తరపున అంతిమ తీర్పు వస్తుంది. స్వర్గంలో ప్రవేశించండి, మీకు ఇకపై ఎలాంటి భయంగాని దుఃఖంగాని లేదు అని. కర్మలు తూకంలో సమానమైనా సరే వారిలో ఉన్న ఆశ, సృష్టికర్త అనంతమైన కరుణ వారిని గట్టెక్కిస్తాయన్నమాట. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ప్రశ్నను మనం ఆలోచించాలి. సంపద, అధికారం, హోదాలన్నీ కనుమరుగైపోయే ఆ అంతిమ ఘడియల్లో ఏది నిజంగా త్రాసును వంచుతుంది? మన కర్మలు సమానమైనప్పుడు కేవలం దైవం పట్ల ఉన్న నిరీక్షణ, ఆ కరుణ మాత్రమే మనకు రక్షణగా నిలుస్తుందని ఈ ఆర్ఎఫ్ భావన మనకు స్పష్టం చేస్తోంది. హోదాల కంటే వినయం, వస్తువుల కంటే ఆశ ఎంత శక్తివంతమైనవో ఈ మూలగ్రంథాలు అద్భుతంగా వివరిస్తున్నాయి. అహంకారం ఎప్పటికైనా పతనమవుతుందని, కరుణ ఎల్లప్పుడూ శాశ్వతమని ఇది నిరూపిస్తుంది. సరే, ఆలోచింపజేసే మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ మన తదుపరి విశ్లేషణలో కలుద్దాం.